పుష్యమాసాన్ని శూన్యమాసం అని ఎందుకంటారు? ఈ పుష్యమాసంలో పాటించవలసినటువంటి విధి విధానాలేంటి? పౌష్యమాసము పుష్యమాసము ఇలా పరిపరి విధాలుగా మనం సంబోధించే ఈ మాసం చాలా చిత్రమైన మాసం. పుష్యమీ నక్షత్రం ఈ మండల సమీపంలో పౌర్ణిమ నాడు చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి పౌష్యమాసం అని పేరు. పుష్యమీ నక్షత్రాధిపతి శనైశ్చరుడు. ఈ పుష్యమీ నక్షత్రంలోనే భరతుడు జన్మించాడు అని శ్రీరామాయణం కూడా తెలియజేస్తుంది. పుష్యమీ నక్షత్రం చాలా నెమ్మది మందకొడి స్వభావం కల నక్షత్రం. విపరీతమైన ఆగ్రహం ఉన్నప్పటికీ సర్దుకుపోయే, తగ్గి ఉండే, నెమ్మదితనం కల మృదు స్వభావం కల నక్షత్రం. ఈ మాసమంతా పగటి కాలం తక్కువ, రాత్రికాలం ఎక్కువగా మారిపోతున్న నేపథ్యంలో శని ప్రభావం విపరీతం కావడం చేత మనలో నెమ్మదితనం, మందకొడితనం, వాయిదా వేసే పద్ధతి, జీర్ణం కూడా తక్కువగా ఉండే అవకాశం, జీర్ణశక్తి బాగా తగ్గిపోతుంది. ఇలాంటి అనేక కారణాల చేత పౌష్యమాసంలో పూసలు గుచ్చుకునేంత తీరిక కూడా ఉండదు అని ప్రాచీనులు ఒక సామెతగా చెప్పేటటువంటి వారు. పౌష్యమాసంలో పూసలు గుచ్చుకునేంత తీరిక కూడా ఉండదు అనేటటువంటి వారు. ఈ నక్షత్రాధిపతి శనైశ్వరుడు కనుక ఈ పౌష్యమాసం ఈ సంవత్సరం శనివారం ప్రారంభం కావడంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. శనిగ్రహ సంబంధిత దోషాలు తొలగించుకోవడం కూడా ఏవైనా పరిహారాలుగా, పరిష్కారాలుగా అనుసరించినట్లయితే ఈ మాసం అధిక ఫలాలను మనం పొందవచ్చు. ఎలాగంటే శనిగ్రహ సంబంధంగా కుంభంలో సంచారం చేసేటటువంటి శనిగ్రహం ప్రస్తుతం మనం గమనిస్తున్నాం. మీనరాశిలో చూపించినప్పటికీ వక్రించిన కారణం చేత ఈ మాసమంతా కూడా కుంభరాశి ఫలితాలే శనైశ్వరుడు ఇస్తున్నాడు కూడా. కుంభం శనైశ్వరుడికి స్వక్షేత్రం. ఇలాంటి అనేక కారణాల చేత ఈ మాసం అంటే పౌష్యమాసం శనివారం ప్రారంభం కావడంతో శనిగ్రహ సంబంధితమైన దోషాలు కల అనేకులు ప్రధానంగా మకరం, కుంభం, మీనం, కర్కాటకం, కన్య ఈ రాశుల వారు, సింహరాశి వారు కూడా, ధనురాశి వారు కూడా, అర్ధాష్టమ శని ఈ రాశుల వారందరూ కూడా శనిగ్రహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే పరిహారాలుగా తగ్గించుకోవడం కోసం నువ్వుల నూనె దీపాలు వెలిగించడం, నువ్వులు దానం ఇవ్వడం, శనివారం మౌన వ్రతాన్ని పాటించడం, శనివారం శివారాధన, ఆంజనేయ ఆరాధన చేయడం ఇలాంటివి పాటించినట్లయితే ఈ పౌష్యమాసం విశేషమైన పుణ్యఫలాలను మనకు అందిస్తుంది. ప్రత్యేకంగా శనిగ్రహ సంబంధితమైనటువంటి మాసాధిపత్యం కావడం, పుష్యమీ నక్షత్రం కావడం ఇలాంటి కారణాల చేత ఈ మాసం మనం ప్రత్యేకంగా స్వీకరించాలి.